ఇండియాలో రోజురోజుకి ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో బడ్జెట్ అవసరానికి అనుగుణంగా స్కూటర్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బజాజ్ ఆటో చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది మంచి క్లాసిక్ డిజైన్ ని కలిగి ఉంటుంది. అందువల్ల దీన్ని ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఈ స్కూటర్ ని ఫుల్ గా ఛార్జ్ చేస్తే ఏకంగా 137 కిలోమీటర్స్ రేంజ్ ని ఇస్తుంది. దీని మాక్సిమం స్పీడ్ గంటకు 73 కిలోమీటర్లు ఉంటుంది. ఈ స్కూటర్ ఆన్ బోర్డ్ ఛార్జర్ ను కలిగి ఉంటుంది. దీని బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 4.5 గంటలు పడుతుంది. ఈ స్కూటర్ 6.7 kW మోటార్ పవర్తో వస్తుంది. ఈ స్కూటర్ ఎకో, స్పోర్ట్స్ అనే 2 రైడింగ్ మోడ్లతో వస్తుంది. యాప్ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే 5 అంగుళాల TFT స్క్రీన్ కూడా దీనికి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర వచ్చేసి 1,15,018 రూపాయలు ఉంటుంది. సుడోకో ఎలక్ట్రిక్ ఇండియా ఆక్యులెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ క్లాసిక్ డిజైన్తో కస్టమర్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇది అదిరిపోయే లాంగ్ రేంజ్ని కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 150 కిలోమీటర్ల వరకు రేంజ్ని అందిస్తుంది. దీన్ని ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటలు పడుతుంది. ఈ బైక్ 3.1 kWh లిథియం బ్యాటరీని కలిగి ఉంటుంది. దీని బ్యాటరీ ఫైర్ రెసిస్టెంట్. ఈ స్కూటర్ మ్యాక్సిమం స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 1,04,890 ఉంటుంది. ఇక హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX 5.0 కూడా సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఒకటి. ఇది రోజువారీ పనులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్కూటర్ 3 kWh బ్యాటరీ పవర్ని కలిగి ఉంటుంది. ఇది ఫుల్ ఛార్జ్పై ఏకంగా 135 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. దీని మ్యాక్సిమం స్పీడ్ గంటకు 55 కిలోమీటర్లు ఉంటుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి మొత్తం 6.5 గంటల సమయం పడుతుంది. ఇక దీని ధర విషయానికి వస్తే 1,04,360 రూపాయలు ఉంటుంది. ఇక ఈ సూపర్ స్కూటర్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.